తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు. ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. సమస్యను నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదైపోయింది. ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేదాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏఐజీలో మాగంటి గోపీనాథ్ ను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 2 సార్లు పరామర్శించారు. ఆయనకు విదేశీ వైద్యం చేయించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే వైద్యులు పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు. గత ఫిబ్రవరి నుండి ఆయన ప్రాణం కాపాడడానికి విదేశీ వైద్యుల సలహాలతో చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చారు. హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేతలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 30 ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు. యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014లో ఆయనకు మొదటిసారిగా టీడీపీ టికెట్ జూబ్లీహిల్స్ నుండి లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన 10,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుండి మళ్లీ 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నుండి గత ఎన్నికల్లో అజాదుద్దీన్ పై విజయం సాధించారు. ఈ మధ్య కాలంలో గోపీనాథ్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది. దాదాపుగా అన్ని చోట్ల గెలిచింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగా చురుకుగా పాల్గొనలేకపోయారని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెప్తారు. మాగంటి గోపీనాథ్ ఎవరితోనూ పౌరుషంగా మాట్లాడే వ్యక్తి కాదని, ఆయన చనిపోవడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ కు షాక్ లాంటిదని పేర్కొన్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.